వృశ్చిక రాశి వారికి మే 3వ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపు జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యి ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని మీరు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా రాయడం మర్చిపోద్దండి. ఇక వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వారిని వృశ్చిక రాశి వారిగా పరిగణించవచ్చు. ఇది రాశి చక్రంలో 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంతేకాకుండా దీని యొక్క తత్వం జలతత్వం. అంటే వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారని, చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో చెప్పుకోవాలని అనుకుంటారనమాట. అంత మిత్రుత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు సాధారణంగా రహస్య స్వభావాలు అనమాట. మనసులో ఏదైనా ఉందనుకోండి, అది అతి త్వరగా బయట పెట్టరు. ఎవరితోనో వారి మనసులో ఉన్నటువంటి విషయాలని చెప్పడానికి ఇష్టపడరనమాట. అంటే ఇతరుల విషయాలైనా సరే గోప్యంగా ఉంచుకుంటారు. ఇంకొక సీక్రెట్ చెప్పాలనుకోండి, ఎవరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ముఖ్యంగా ఇలాంటి గుణం ఉండడం వల్ల వృశ్చిక రాశి వారు గూఢచర్యం చేయడానికి, సమాచారాన్ని సేకరించడానికి, రహస్య పద్ధతుల్లో ఏదైనా ఒక పని చేయాలంటే అలాంటి వాటిని వృశ్చిక రాశి వారిని రాశిలో పుట్టిన వారు బాగా ఉపయోగపడతారండి. అంతేకాకుండా ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించాలంటే రకరకాల పద్ధతులు వీరు అవలంబిస్తారు. ఇది కూడా చాలా అంటే చాలా సేకరించవచ్చని వీరి ద్వారానే తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే వాటిని అంటే అబ్జర్వ్ చేయడం, అసలు వాళ్ళే నిజంగా చెప్తున్నారేమో అబద్ధం చెప్తున్నారేమో, వీరి వ్యక్తిత్వం ఏంటి అని ఇట్టే పసిగట్టేస్తారనమాట. అంతేకాదు వృశ్చిక రాశి వారిలో పుట్టిన వారికి బంధుమిత్రులతో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి. ఎందుకంటే వీరి రహస్య స్వభావం కారణంగా, మనసులో ఉన్నది బయటికి చెప్పలేకపోవడం కారణంగా చాలామంది ఏమనుకుంటారంటే వీరు చాలా డిఫరెంట్గా ఉంటారు, వీరితో ఎప్పుడైనా డేంజర్ అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరితో స్నేహానికైనా, వీరితో ప్రేమ అయినా, వీరితో ఏ విధంగా జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు వీరు కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా సిద్ధాంతాన్ని నమ్ముకొని అయిన వారిని కూడా ఇబ్బంది పెట్టడం కారణంగా మంచి స్థితికి రాలేకపోవడం అనే సందర్భాల్లో ఇదే కారణం అవుతూ ఉంటుంది. పట్టుదల వీరికి ఎక్కువ అని, మంచి చేసేదైనా చెడు చేసేదైనా గట్టిగా పట్టుపట్టారంటే ఇది అలాగే కొనసాగిస్తారు. ఎందుకంటే పట్టుదలతోనే, ధైర్య సాహసాలతో వీరు జీవితంలో చాలా సాధిస్తారు. ఇలా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారండి. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తులు మంచితనం కోరుకునే వ్యక్తులని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకోరు. కానీ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. దీని కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా కష్టాలను అనుభవించారు. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. అయితే ఇప్పుడు మీరు 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది. ఇప్పటి వరకు వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించారు. గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయిందండి. దాని కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేటివి రాబోతున్నాయి. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వలన వీరికి ఇది దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. మానసికమైనటువంటి ఎన్నో అంటే ప్రశాంతత లేకుండా, జీవితంలో డబ్బు లేకుండా ఎంతో రకాలైనటువంటి బాధలను ఆలోచిస్తూ గందరగోళంగా జీవితాన్ని గడిపారనమాట ఇన్ని రోజులు. ఇంకా మరొక పని చేయడం, ఆ పని చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం, ఒక పని కాదు 2 పనులు కాదు, వీళ్ళు చాలా పనులు చేసుకుంటూ ఒక పనిని పూర్తిగా చేయలేక అందులో ఇబ్బంది పడడం, అలాంటివి చేసి చాలా డిస్టర్బెన్స్ అయిపోయి చాలా అలసిపోయారనమాట. ఇక వృశ్చిక రాశి వారు ఇప్పటి నుంచి అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు గురుబలం ఉన్న అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శుభ ఫలితాలు పొందలేకపోయారు. కాబట్టి అర్ధాష్టమ శని వెళ్ళిపోవడంతో మీకు గురుడు ఇచ్చే శుభ ఫలితాలు పూర్తిగా పొందగలుగుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు వీరిపై దైవానుగ్రహం చాలా పుష్కలంగా ఉందన్నమాట.
కొంతమంది రాశివారు ఒకరి కింద చేయి చాపి అడిగిన రోజులను చూశారు, కానీ ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి వృశ్చిక రాశివారు వెళ్తారు. వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటారనమాట. ఇప్పుడు వృశ్చిక రాశిలో పుట్టిన వారి జీవితంలో ఏప్రిల్ నెలలో కొన్ని మార్పులు, అంటే రేపటి రోజున శుక్రవారం రోజు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. సాధారణంగా జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా గ్రహాల స్థితిగతుల్లో కారణాలుగా చెప్తారు కదా. గురుడు మీ రాశికి 7వ స్థానమైన వృషభ రాశిలో సంచరించడం వలన దీని ప్రభావం వృశ్చిక రాశి మీద ఈ విధంగా గ్రహాల స్థితిగతుల్లో వస్తుందని జాగ్రత్తలుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే కొన్ని జాగ్రత్తలుగా ఉండాల్సిన అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి గురుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల చాలా మంచి సమయం. ఈ కాలంలో మీకు వివాహ విషయాలు, అంటే భాగస్వాముల వ్యాపారాలు బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే వారికి దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది. ఇంకా వ్యాపార ఒప్పందాలు, భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయన్నమాట. ప్రజలతో మంచి సంబంధాలు, అనుబంధాలు అయితే ఏర్పడతాయి. ఇంకా మిగతా కార్యక్రమాల్లో మీ ప్రాముఖ్యత కూడా చాలా పెరుగుతుందండి. ఈ సమయంలో శత్రువుల బాధ కూడా అవకాశం ఉంది కాబట్టి పోటీదారులు మీకు సహకరిస్తారు. కోర్టు కేసుల వివాదాలు కూడా మీకు అనుబంధాలుగా తీర్పులు వస్తాయన్నమాట. బహిరంగ విరోధులు తగ్గిపోతారు. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు మీకు పరిష్కారం అవుతాయండి. మీరు ఊహించని రీతిలో సహాయం మీకు తప్పకుండా అందుతుంది. మీకు అడ్డంకిగా ఉన్నవారు కూడా మీకు సహాయపడతారనమాట. మీ వ్యక్తిత్వం, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. గురుడి ప్రభావం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం. విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభిస్తాయి. పిల్లలకు మంచి విద్యా అవకాశాలు వస్తాయి. మొత్తంగా చూసుకుంటే కనుక గురుడు 7వ స్థానంలో సంచరించే కాలం వృశ్చిక రాశి వారికి ఆనందాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. గురుడు సంచారం 7వ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని మంచి ఫలితాలైతే మీకు రేపటి రోజున కలగబోతున్నాయి. పదోన్నతులు లభించే సూచనలు, అధికారుల మెప్పుని పొందే సూచనలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు, మీరు పనిచేస్తున్న వాతావరణంలో వచ్చే సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందుతాయండి. మీ నైపుణ్యం ఏ పనినైనా సాధించగల నైపుణ్యంగా వ్యక్తిగా మీకు పేరు ప్రఖ్యాతలు కూడా పొందుతారనమాట. మీకు వచ్చిన ఆదాయాన్ని నిలకడగా జాగ్రత్తగా కాపాడుకోవడం మిగతా అనుభవాలు మీకు తప్పకుండా నేర్పిస్తాయి. ఈ విధంగా రానున్న కాలం మీకు ఎంతో మేలుగా ఉండబోతుందని చెప్పాలి. మీకు కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తారు. ఇంకా కుటుంబంతో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాట, సంతానం, అంటే మీ పిల్లలు ఎవరైనా ఉన్నారో వారందరూ మీ మాటను తప్పకుండా వింటారు. మీకు గౌరవ మర్యాదలు తీసుకొచ్చే విధంగా ఉంటారు. ఇక వృశ్చిక రాశిలో పుట్టిన వారు అంటే ఎప్పుడైనా సరే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఆనందాన్ని చవి చూస్తారని చెప్పుకోవచ్చు. రేపు రోజులో మీకు చక్కటిగా, అంటే రేపు పూర్తయ్యేలోపు ఒక మంచి శుభవార్తనైతే మీరు తప్పకుండా వింటారండి. మొదటిగా ఆర్థికంగా ప్రయోజనంగా ఉంటుందన్నమాట. డబ్బు రూపేణా మీకు కలిసి రావడం, మీకు ప్రమోషన్స్ రావడం, ఇంకా మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, అది తిరిగి రావచ్చు. ఇంకా వ్యాపారంలో లాభాలు రావచ్చు. మీ ఆస్తుల విలువ పెరగవచ్చు. మీరు చేసిన పెట్టుబడులు రాబడి రూపంలో మీకు ఎక్కువ విలువని అందించవచ్చు. లేదంటే కొంతమంది విషయంలో కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారమై మీకు డబ్బు రూపేణా లాభం రావచ్చు. మీ స్థిరాస్తుల విలువ పెరగవచ్చు. ఇది ఏదైనా కావచ్చు. కేవలం ఒక మార్గంలోనే మీకు డబ్బు వస్తుందని చెప్పడానికి లేదు కాబట్టి మీ అంచనాలు ఫలించవచ్చు. రాబడి రూపంలో మీకు మేలు కలుగుతుంది. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో పుట్టిన వారు, ఇక ఈ వృశ్చిక రాశి వారికి వివాహ యోగం ఉందండి. ఎవరినైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన అడుగులు ముందుకు పడతాయి. ఇంకా కొంతమందికి పెళ్లి జరగవచ్చు, కొంతమందికి మాటలు జరగవచ్చు, కొంతమందికి నిశ్చయం కావచ్చు, అంటే ఎంగేజ్మెంట్ అనమాట. కొంతమందికి ప్రేమలో పడవచ్చు. ఏదైనా కానీ మీకు వివాహానికి దారి తీసేటువంటి కొన్ని సూచనలు అయితే మీకు రేపటి రోజున చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇక రెండో శుభవార్త వినేబోయే ముందు మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్త అండి. అంటే మీ పిల్లలు మీ మాట వినడం లేదని చాలా బాధపడుతూ ఉన్నారు కదా. సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. ఇప్పటి నుంచి సంతానం బాగా చదువుతుందా, వారికి పెళ్లి జరిగినా, వారికి ఉద్యోగం వచ్చినా, వారు ఏది సాధించినది మనకి కూడా ఆనందాన్ని ఇస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మనం పిల్లల నుంచే మనం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం. కాబట్టి మీకు బాగా ఇష్టపడే బంధువులు ఎవరైనా వ్యక్తి కావచ్చు, ఇంకా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ బంధువుల పిల్లలు కావచ్చు, ఏదైనా కానీ మీకు బాగా మిత్రత్వాన్ని అందించే స్నేహితుడి పిల్లలు కావచ్చు, అతని జీవితంలో ఏదైనా జరగవచ్చండి. అంటే అది మీకు ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. అంటే మీకు ప్రత్యక్ష సంబంధం లేనటువంటి వ్యక్తుల ఆనందం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి శుభవార్తలు వృశ్చిక రాశి వారు తప్పకుండా మీరు అందుకోబోతున్నారు. ఇక ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది అని
జాగ్రత్తగా గమనించుకోండి. అది కూడా ఒక స్త్రీ వలన. ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటి ప్రమాదం మీకు మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు, లేదా చుట్టాల వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, ఇప్పటికే మీ జీవితంలో కొందరు వ్యక్తుల వల్ల కావచ్చు. అయితే ఇది కావాలని జరగవచ్చు, కానీ పొరపాటున కూడా జరగవచ్చండి. అంటే ఆర్థిక రూపేణా కానీ, సమాజంలో మీ గౌరవ మర్యాదలకు భంగం కలగడం కానీ, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రావడం కానీ, ఇది ఏదైనా కానీ వ్యాపారంలో ఒక ప్రయాణం చేస్తున్నారు అని ఒక వ్యక్తి కారణంగా ప్రయాణం ఆగిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరైనా మీ వస్తువులని ఇంకా చోరీ చేయవచ్చు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. పొరపాటున కూడా జరగవచ్చు, కావాలని జరగకపోవచ్చు. మీ వ్యక్తిత్వ భద్రత పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. రేపటి రోజున ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను తప్పకుండా పఠించండి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మీరు తప్పకుండా ప్రదక్షిణలు చేసి తిరిగి మరలా ఇంటికి రండి. అలాగే హనుమంతునికి తమలపాకులతో పూజలు చేయండి. సింధూరార్చన కూడా చేయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.